శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చాకిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఐ రాము విద్యార్థులకు శక్తి యాప్పై అవగాహన కల్పించారు. మహిళలకు రక్షణ కవచంగా నిలిచే ఈ యాప్ను ఉపయోగించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఆపద సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసే విధానాన్ని విద్యార్థులకు వివరించారు. అర్థమవుతుందా? ఈ వయసు నుంచి ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఒక జనరేషన్ మారిపోయింది. చెప్పకూడదు యాక్చువల్గా, కానీ ఇప్పుడు అందరూ ఇంక్లూడ్ చేసి చెప్పమని చెప్తున్నారు. అర్థమవుతుందా? ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఒక్కసారి స్టేషన్లో రికార్డ్ పడిందా మీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయినట్టే. అలా అనవచ్చు. మరి రికార్డ్ అయ్యి ఉన్న అందరూ బతుకుతున్నారు కదా, సరే బతుకుతున్నారు. కూలి పనులు, నాలుగు పనులు చేసుకొని, రోడ్డు పనులు చేసుకొని బతుకుతున్నారు. అంతేగాని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీలాగా మీ సార్లాగా నాలాగా ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీగా సంపాదించడానికైతే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. ఇప్పుడు ప్రతి ఎగ్జాంపుల్ ఒక బట్టల షాప్లో బట్టలు అమ్మడానికి ఉద్యోగం ఇస్తారా, 10,000 ఎంత ఇస్తారు, నెలకి 10,000-15,000 ఇస్తారు. వాళ్ళకు కూడా పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ తెమ్మంటారు. అర్థం కాదా మీకు? అర్థమైందా? అర్థం చేసుకోండి. గుడి ముందు వాచ్మెన్ ఉద్యోగం, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్లో వాచ్మెన్ ఉద్యోగం అనుకోండి, అది ఇచ్చేది మహా 20,000 15,000 ఇస్తారు. ఆ ఉద్యోగానికి కూడా ఏం కావాలి? పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలా. పీవీసీ అంటారు, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. దానికి కూడా నీ మీద ఒక కేసు లేకుండా ఉంటే ఇస్తారు. ఏ మాత్రం చిన్న కేసు ఇన్వాల్వ్ అయినా, తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేసినా, ఎటువంటి తప్పు చేసినా సరే ఎందుకు పనికిరాకన్నా పోతారు. మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు మీరు మీ జీవితాన్ని కాపాడుకుంటే, ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయిన తర్వాత, డిగ్రీకి వెళ్ళిన తర్వాత మీ గురించి మీకు తెలుస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.